గగన్ చనిపోయాడనే నిజాన్ని తను తీసుకోలేకపోతుంది. ట్రీట్మెంట్ వద్దంటుంది, మందులు వద్దంటుంది, బ్రతకాలని లేదంటుందండి. అయితే వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్పండి. నాకు చెప్తే నేనేం చేస్తాను? ఐఎమ్ నాట్ ఎ బ్లడీ డాక్టర్. ఒంటికైన గాయాల్ని డాక్టర్లు నయం చేస్తారు, కానీ గుండెకైన గాయాన్ని మన అనుకున్న వాళ్ళే నయం చేయగలరు. వాట్ యు మీన్? డాక్టర్లు ఒకటే చెప్తున్నారు, మీరు ఒక్కసారి వచ్చి నేనే గగన్ అని చెప్తే చాలు, ఆవిడ ట్రీట్మెంట్ తీసుకుంటారు, బ్రతికే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ ఒక్కసారి రండి, మా అత్తయ్యని మామూలు మనిషిని చెయ్యండి. మళ్ళీ మేమెప్పుడూ మీకు కనిపించం. గగన్ గగన్ గగన్, హూ ఇస్ దిస్ గగన్? యు నో వాట్, ఈ 2 రోజుల నుంచి నేను నా పేరు కంటే ఆ గగన్ గారి పేరే వింటున్నాను. ఆయన వల్ల ఇప్పటికే నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చి నేనే గగన్ లా యాక్ట్ చేయాలా? వాట్ ఆర్ యు టాకింగ్? అసలు నేనెందుకు యాక్ట్ చేయాలి? ఎవరి కోసం యాక్ట్ చేయాలి? ఒక తల్లి కోసం అండి. ఎవరికి తల్లి? నాకు కాదు కదా. నా తల్లే నాకు గుర్తులేదు, గుర్తు చేసుకునేంత టైం కూడా నాకు లేదు. అలాంటిది ఎవరో తల్లి కోసం నేను వచ్చి యాక్ట్ చేయాలా? నా టైం వేస్ట్ చేసుకోవాలా? డోంట్ కాల్ మీ బావా ప్లీజ్. సారీ, ఆవిడ మీకు ఏమీ కాకపోవచ్చు, కానీ ఒక తల్లి తన కొడుకుని రెండోసారి కూడా దూరం చేసుకుంటుంది. ఒకసారి చావుతో, ఇంకోసారి నమ్మలేని నిజంతో. నేను ప్రతిరోజు అత్తయ్య కళ్ళల్లో ఆ బాధని చూస్తున్నాను. మీరు ఒక్క మాట చెప్తే ఆ బాధ కొంచెమైనా తగ్గుతుంది. నేను ఆవిడ బాధ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే నా డ్రీమ్ సంగతి, నేను కోల్పోయిన కెరీర్ సంగతి ఎవరిస్తారు? నేను పోగొట్టుకున్న అవకాశం నాకెవరు తిరిగిస్తారు? మీరా? ఆవిడ? ఏంటి మేడం, ఏంటి అలా చూస్తున్నారు? మీరు ఇవ్వలేరు కదా. అందుకే నేను ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను, నేను అసలు మీతో రాను. ఇన్ఫాక్ట్ ఎవరికి కొడుకుగా నేను నటించను. ఇదిగోండి, నేను ఇప్పుడు చాలా చాలా కోపంగా ఉన్నాను. నేను మెడపట్టి బయటికి గెంటేసే లోపు వావ్ భూమి, నీ గది కూడా నీలాగే చాలా అందంగా ఉంది. ఈ చిన్న చిన్న డెకరేషన్స్, ఈ కలర్స్, ఈ అరేంజ్మెంట్స్ నీ టేస్ట్ ఏంటో చెప్తున్నాయి. నువ్వు ఎంత అందంగా ఉంటావో నీ మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. నీలాంటి అమ్మాయి భార్యగా దొరకడం నిజంగా అదృష్టం. ఆ గగన్ గాడు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాడు, నిన్ను పొందాడు. అఫ్కోర్స్ వాడి చావు నా చేతిలో రాస్తుంది. అదృష్టం ఎక్కువ కాలం నిలవలేదు. ఇంతకీ నువ్వెక్కడున్నావు భూమి? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? నిన్ను మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది. నిన్ను చూడాలంటే నిన్నే చూడాలా? నీ ఫోటోలు చూస్తే చాలు కదా. నువ్వు కట్టుకున్న బట్టల్ని ముట్టుకుంటేనే ఇలా మైమరిచిపోతున్నాను. రేపు నువ్వు నా పక్కనుంటే
నేను ఇంకెలా అయిపోతాను? ఈ గది మొత్తం మన మెమరీస్తో నిండిపోతుంది. వాట్ ఏ ఫీలింగ్! నిజంగా ఒక అందాల రాక్షసి నా లైఫ్లోకి ఇంత త్వరగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నక్కతోక తొక్కాను లేక లక్ నా పేరు మీద రాసిపెట్టుందో తెలియదు, కానీ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. మీరు భూమిని అక్కడికి పంపించడం నాకు అస్సలు నచ్చలేదు సార్. నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఆహా, పర్లేదు సూర్య. నేను తనకి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్తాను. మీరెందుకో ఈ విషయంలో ఇంకా సీరియస్గా ఆలోచించట్లేదనిపిస్తోంది. ఆ ఇంట్లో వాళ్ళకు భూమి ఎంత దూరంగా ఉంటే మనకంత మంచిది. ఆ గగన్ని కూడా అంత త్వరగా మర్చిపోతుంది. మనం ఈ విషయంలో కొంచెం స్పీడ్గా ఉండాలి. నేను మీ శ్రేయస్సు కోసమే చెప్తున్నాను, కానీ మీరు మాత్రం నా గురించి ఆలోచించట్లేదు. నేనేం చెప్తున్నానో మీకు అర్థమైందనుకుంటా. అలాగే, ఈ విషయం గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుందాం.